బాపట్ల జిల్లా కొల్లూరు గ్రామంలో శాంతి కమిటీ వేసి సమస్య తీవ్రతలు తగ్గించాలని వివిధ దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కొల్లూరు గ్రామంలో ఈ నెల 22న ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ వారిని సోమవారం ఎంఆర్పీఎస్, బీజేఆర్, జై భీమ్ కమిటీ సభ్యులు పరామర్శించారు. జరిగిన విషయాలు బాధితులను అడిగి తెలుసుకున్నారు. ఒక పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షుడు కొల్లూరు గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇళ్ల మీదికి వచ్చి కొడతాం, మూటలు కట్టుకుని వెళ్తామంటూ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. ఇప్పటికైనా పోలీసులు శాంతి కమిటీ వేసి సమస్య తీవ్రతలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ మాజీ అధ్యక్షులు బోసుబాబు, బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, జై భీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవయ్య, బి సురేష్, ఆర్ ప్రతాప్, దావులూరి సురేష్, కె నవీన్, మట్లపూడి రాజేశ్వరరావు పాల్గొన్నారు. వినాశకాలే విపరీత బుద్ధి అని ప్రజలందరూ ఈ కూటమి ప్రభుత్వ చర్యలు చూస్తున్నారు. ఆకువీడి కావచ్చు, దళిత క్రిస్టియన్ రద్దు కావచ్చు, ప్రతి గ్రామంలో కుగ్రామంలో కూడా ఎంతో ఐక్యతగా ఉండే కుగ్రామంలో కూడా గొడవలు జరుగుతున్నాయి. మరి దళితులారా ఏకమయ్యి అంబేద్కర్ చెప్పినట్టు మేకల్ని బలిస్తారు కానీ పులుల్ని బలివ్వరు అన్న విధంగా మీరు తయారయ్యి మరి ఆయన ఆలోచన విధానాన్ని నేర్చుకొని మీకు పొదునైన ఆయుధాన్ని ఇవ్వలేదు, నేను ఓటు అనే ఆయుధాన్ని ఇస్తాను. అమ్ముకుంటారో బానిసలుగా ఉంటారో ఆత్మగౌరవాన్ని పెంచుకుంటారో ఆలోచించుకోమన్నాడు. మరి మీరు ఒక్కసారి ఆలోచించి ఇటువంటి ఘటనలకి ఆత్మగౌరవాన్ని సాధించాలంటే రాజ్యాధికారమే ప్రధానం. మీరందరూ రాబోయే 29కైనా సరే దళితులందరూ ఐక్యతగా ఉండి రాజ్యాధికారం సాధించుకుని ఆత్మగౌరవాన్ని, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని గౌరవించాలని చెప్పి మొన్న ఈ మధ్య కొల్లూరులో వ్యక్తిగత కారణాలు లేకపోతే పార్టీలు అని చెప్పేసి రెండు సామాజిక వర్గాలు గొడవ పడితే దాన్ని కులపరంగానే చూసి ఒక నాయకుడు వచ్చేసేసి ఆయన ఎవరో ఎక్కడి నుంచో వచ్చాడు, జిల్లా నాయకుడు అంట. మేమంటే ఏంటి మిమ్మల్ని మూటలు కట్టి తీసుకెళ్తామని అన్నాడు. సరేనయ్యా, మీ జెండాలు మోసాం కాబట్టి మేము మా మూటలు కూడా తీసుకెళ్ళండి. నేనేం చెబుతున్నానంటే అంతకంటే ముందు మిమ్మల్ని అలగా జాతని తిట్టిన వాళ్ళని, మిమ్మల్ని రోజు ఎక్కడొకటి ఏదో జిల్లాలో మిమ్మల్ని అంటున్నారు చూసారా, వాళ్ళని మూట కట్టిన తర్వాత మా దగ్గరికి రండి. అర్థం కాలా? మా దగ్గరికి వస్తే మీరే ఇబ్బంది పడొద్దు, మేము ఖాళీ గోతాలు కూడా అట్టి పెడతాం, మేము మూటలు కట్టి మీ జెండాలు మోసినట్టు మూటలు కూడా మోసి లారీలు వేసి నేను పంపిస్తాం. మీరు ఎప్పుడైతే చెప్తారండి, మేము కొల్లూరు వచ్చి ఉంటాం, మా వాళ్ళని చంపి మూటలు ఎత్తుకెళ్తారు కానీ నోరు దగ్గర పెట్టుకుని మా పల్లెకి వచ్చి మాట్లాడేటప్పుడు ఏ పల్లె అయినా సరే, మాలపల్లి కానీ మాదిపల్లి కానీ మీరు వచ్చి మాట్లాడేటప్పుడు మా ఓట్లు వేయించుకొని మా చేత జెండాలు మోపించుకొని అధికారం ఎక్కిచ్చేసి మమ్మల్ని మూటలు కట్టి ఎత్తుకెళ్తావా? నువ్వు రా, నేను చూస్తాం, రా, మేమందరం ఉంటాము, మీరు రండి, అసలు ఎవరు మూటలు కడతారు చూద్దాం. అది పద్ధతి కాదు. మీరు లాస్ట్లో ఒక మాట అన్నారు, ఇంత రెచ్చిపోయి కూడా అన్నీ మర్చిపోదాం, శాంతి కమిటీలో ఉందాం అని అన్నారు. దానికి సిద్ధమైతే మీరు రండి, మేము శాంతిగానే ఉంటాము, శాంతి కమిటీ చేసుకుందాం. ఇవన్నీ మాకు సిగ్గులేక మేమన్నీ ఏంటంటే బాధపడతాం, మాకు ఇష్టం లేదు. విలేకరుల సమావేశాలు కూడా చెప్పుకోవడం కూడా మాకు సిగ్గేస్తుంది. ఎందుకంటే ఎక్కడ పట్టినా కానీ మమ్మల్ని కొడుతున్నారని చెప్పుకుంటున్నాం. మేము కొట్టిందని ఎవరు చెప్పుకోవట్లా, ఎందుకంటే మాకు ఆ శక్తి లేదు కాబట్టి. ఎందుకు లేదు? మా దగ్గర రాజ్యాధికారం లేదు కాబట్టి. అందుకనయ్యా, మీరు కొడితే రండి, లేదా శాంతిగా అన్నా కానీ మేము సిద్ధమే. దయచేసి మీరు జనాన్ని రెచ్చగొట్టబాకండి. మేము సహనంగా, మేము కూడా సహనంగానే ఉన్నాం, మాకు కూడా సహనం నచ్చితే ఎవరికైనా కానీ ఓట్లు మావి, జెండాలు మోసేది మేము. ఈరోజు ఏ ప్రభుత్వం కూడా మా వాళ్ళ పక్షాన అయితే లేదు. మేము కూటమి అని చెప్పుకుంటున్నాం. కూటమి నుంచి ఏ నాయకుడు వచ్చి మా జాతికి మద్దతు పలికిన లేడు. ఈ సందర్భంగా అదే కూటమి నుంచి జిల్లా స్థాయి అధ్యక్షుడి పదవిలో ఉన్న ఒక నాయకుడు వచ్చి నా ఓడిని తిడితే నేను ఊరుకోను, నేను ఫలానా పార్టీ అధ్యక్షుడిని, నేను ఫలానా కులానికి చెందిన వాడిని అని ఆయన నమ్ము చెప్పుకున్నాడు. ఈరోజు ఎవడు కూడా ఏ దళిత ఒక మాదిగ నాయకుడు అనేవాడు నేను మీ మాదిగోడిని, ఫలానా పార్టీ వాడిని, నేను మీ పక్కన ఉన్నాను, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పే ఒక మాదిగ నాయకుడు కూడా మా జాతిలో లేకపోవడం మా జాతి దౌర్భాగ్యం. అనేక సందర్భాల్లో ఎక్కడ పోయినా, మొన్న కొలకలూరులో మేమే తిట్టించుకున్నాం, కొలకలూరుది మరొక ముందే కొల్లూరులో మేమే తిట్టించుకుంటున్నాం. నరుకుతారంట, ఇళ్ళ మీదకి వచ్చి కొట్టుకొని వెళ్తారంట. మరి వాళ్ళ జాతి బిడ్డలను వాళ్ళు కాపాడుకుంటున్నప్పుడు రాజకీయ నాయకులుగా
చలామణి అవుతున్న ఏ పార్టీ కూటమిలో ఉన్న మా మాదిగ నాయకులు కూడా ఎవరూ వచ్చి మేమున్నాం మీకు ధైర్యంగా ఏమి కాదనే ప్రయత్నం అనేది చేయలేదు. ఇది చాలా బాధాకరమైన అంశం. ఇంకో అంశం ఏంటంటే ఆ పెద్ద మనిషి వచ్చి ఓ శాంతి కమిటీ వేసుకొని మనందరం మాట్లాడుకుందాం, ఇక నుంచి గొడవలు జరగకుండా చూద్దాం అనే మాట్లాడుంటే చాలా సంతోషంగా ఉండేది. కాకపోతే మాకు అధికారం ఉంది, మిమ్మల్ని కొడితే దిక్కేవడం, ఎవడో మిమ్మల్ని కాపాడలేడు. ఆ ప్రెస్ మీటు విన్నవాడికి వాళ్ళకి తెలిసిద్ది ఆ బాధ. ఇది చాలా ఇట్లాంటి చర్యలు అనేవి జరగకుండా గ్రామంలో పోలీసు వారు, స్థానిక నాయకులు ఒక పీస్ కమిటీని ఏర్పాటు చేసి వారి ద్వారా ఆ గ్రామంలో శాంతి కొల్పాలని తెనాలి బాబు జగజెండా కమిటీ తరఫున నా విన్నపాన్ని